టీఎల్సీఏలో జరిగినటువంటి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది సెలబ్రేషన్స్, అలాగే శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరాముని పట్టాభిషేకం స్కిట్ అనేది చేయడం చాలా అత్యంత అద్భుతంగా జరిగింది. నిజంగా అది చూడాలంటే రెండు కళ్ళు సరిపోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే చాలా మంది ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇక్కడ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు చాలా మంది చిన్నప్పుడే ఇండియా నుంచి యుఎస్ రావడం అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ మీద పట్టు ఎలాగైనా చెప్పాలి అంటే మనలాంటి వాళ్ళకి, ఇండియాలో ఉంటున్న వాళ్ళకి కొంచెం అంత గ్రాంధికం మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది 2 నెలల పాటు శ్రమించి ప్రతి ఒక్కరూ కూడా, అందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అన్ని డైలాగ్స్ కంఠస్థం చేసి ఈ రోజున ఎక్కడా కూడా బెరకకుండా ప్రతి ఒక్కరు నిజంగా అందరూ ఆ శ్రీరాముని పట్టాభిషేకం అవుతున్నప్పుడు అందరూ లేచి క్లాప్స్ కొట్టారంటే ఆ విజువల్స్ చూస్తే 2 కళ్ళు సరిపోవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండొచ్చు, కాకపోతే 64 మంది పిల్లల్ని పెట్టి ఇట్లాంటి స్కిట్ చేయడం అనేది నాట్ ఈజీ అని చెప్పాలి. సో టీఎల్సీఏలో చారిత్రాత్మక ఘట్టం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.